ప్రమాదం జరగబోతున్నట్టు వాసన వస్తోంది. ఇప్పుడే చూపిస్తాను. ఇక్కడ మనం కాకుండా ఇంకా ఎవరో ఉన్నారు. ఈ ఇద్దరు నన్ను ఎంతగానో విసిగించారు. నేను ఎప్పుడు ఇక్కడికి వచ్చినా వీళ్ళు వాసన పసిగట్టేస్తున్నారు. వీళ్ళిద్దరిని ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించేస్తే చాలు, ఇక నాకు ఎటువంటి అదుపు లేకుండా ఉంటుంది. శాకాలి ఈ వార్త వింటే ఎంతో సంతోషపడతాడు. మనమే కాకుండా ఇంకా ఇక్కడ ఎవరో ఉన్నారు. ఓలా రే ఓలా, నేనే సపోలా. నువ్వెక్కడ ఏం చేస్తున్నావు? రుద్రాని పిలవమంటావా? ఎందుకలా కోపడుతున్నావు? నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను కదా. అనవసరంగా మీ ఇద్దరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే మనందరిది ఒకటే దారి, అది మీరు అర్థం చేసుకుంటే మంచిది. అక్కడేమో కాల్ సిటీలో నా అవసరం ఎవ్వరికీ లేదు, ఇకపోతే ఇక్కడేమో నాలాగే మీ అవసరం కూడా ఎవ్వరికీ లేదు. నేను గమనించాను, అక్కడ రుద్ర తన స్నేహితులతో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాడు. మీరేమో ఇలా ఒంటరిగా ఉంటున్నారు. ఇక నేను హ్యాపీ వ్యాలీ సిటీకి వెళ్ళిపోతాను. నేను అక్కడే ఉంటాను. మీలో ఎవరికైనా నాతో రావాలనుంటే ఇప్పుడే చెప్పండి. ఈ హ్యాపీ వ్యాలీ చోటు ఎక్కడుంది? హ్యాపీ వ్యాలీ అనేది చాలా సుందరమైన ప్రదేశం. మనలాంటి ఎన్నో రకాలైన జంతువులు అక్కడ ఆనందంగా సంతోషంగా గడుపుతుంటాయి. నేను విన్నదాన్ని బట్టి అక్కడ రకరకాలైన పళ్ళు దొరుకుతాయి. అది మాత్రమే కాదు, హ్యాపీ వ్యాలీలో చాక్లెట్ ఫ్లేవర్, వెనీలా, స్ట్రాబెర్రీ, పిస్తా, అలాగే టూటీ ఫ్రూటీ, అంతేకాకుండా రకరకాలైన ఫ్లేవర్స్ అన్ని దొరుకుతాయి. నిజంగానా? ఎన్ని ఫ్లేవర్స్ ఉన్న నట్స్ అక్కడ ఉన్నాయా? మేము వస్తాం. లేదు లేదు, మేము అక్కడికి రానే రావు. రుద్ర మమ్మల్ని బాగా చూసుకుంటున్నాడు. దాన్ని వదిలిపెట్టి మేము అక్కడికి రాలేము. అరే, ఇదంతా రుద్ర మీపై పన్నుతున్న పన్నాగం. తనకు నిజంగా మీపై ప్రేమ ఉంటే తప్పకుండా రావాలి కదా. ఒకవేళ లేకపోయినట్టయితే తను రాడు. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. రుద్రకి మా మీద నిజంగా అంత ప్రేమ ఉంటే వెతుక్కుంటూ మా దగ్గరికి వస్తాడు. మేము నీతో వస్తాం. ఊలా రే ఊలా, నేనే సపోలా. మేము రెడీగా ఉన్నాం. లెట్స్ గో. అరే, ఈ జిమ్జూమ్ ఎక్కడికి వెళ్ళాయి? ఇద్దరు ఇక్కడే కదా ఆడుకుంటూ ఉన్నారు. జిమ్జూమ్, జిమ్జూమ్, మీరిద్దరు ఎక్కడున్నారు? మనం వాళ్ళిద్దరిని పట్టించుకోలేదని కోపడి ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నారు. మనం వాళ్ళ సేఫ్టీ కోసమేగా చెప్పాం. ఎక్కడికి వెళ్ళంటారు?